మన గురించి మనం తెలుసుకునే సిరీస్‌లో భాగంగా మనము ప్రతి ఆదివారం గూడా ఒక్కొక్క ఆర్గాన్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఆహ్, అలాగే ఈరోజు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గురించి మనం తెలుసుకుందాము. యాక్చువల్‌గా దైనందిన జీవితంలో మనం రెస్ట్ అనేది కోరుకుంటాం కదా! మనం ప్రతి వాళ్ళం గూడా కొంత పని చేశాక కాసేపు రెస్ట్ తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటాం. ఏదైనా కావచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాంగానే ఏదైనా పని చెప్పినా రెస్ట్ తీసుకొని అంటారు. అలాగే మగవాళ్ళు ఆఫీస్ నుంచి రాంగానే ఇప్పుడే కదా వచ్చాను మళ్ళా పని చెప్తా కాసేపు రెస్ట్ తీసుకొనియండి అంటారు. అలాగే మనం ఇంటి పని చేశాక కూడా కాసేపు వంట చేశాక కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. అలా మనం అందరం రెస్ట్ తీసుకుంటున్నాం. మన శరీరంలో ఉన్న అవయవాలు కూడా రెస్ట్ తీసుకుంటాయి. ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాయి? మనం ఏమి చూడనప్పుడు మన కళ్ళు రెస్ట్ తీసుకుంటాయి. ఏమి విననప్పుడు చెవులు రెస్ట్ తీసుకుంటాయి. ఏమి తిననప్పుడు మన నోరు, మన జీర్ణాశయం రెస్ట్ తీసుకుంటుంది. అలాగే మన లివరు మన శరీరాన్ని క్లీన్ చేయడం మొదలుపెడుతుంది. ఇలా ప్రతి భాగము కూడా ఒక సర్టెయిన్ టైమ్‌లో రెస్ట్ అనేది తీసుకుంటుంది మన శరీరంలో. కానీ మన శరీరంలో అసలు రెస్ట్ తీసుకోకుండా 24/7 పనిచేసే అవయవమే మన హార్ట్. మన హృదయం, గుండెనండి ఏదైనానండి. అది ఎంత ముఖ్యంగా పనిచేస్తుంది, ఎంత పని చేస్తే మనం ఇలా ఉండగలిగాము అనేది మనకి మేడం వివరిస్తారు. అలాగే మీరెవరైనా హార్ట్ చూసారా అండి? మామూలుగా చూసారా? ఇక్కడ ఇలా కనిపిస్తోంది గదా! నేను చూసాను. ఎప్పుడంటే ఫుల్ బాడీ చెకప్‌కెళ్ళినప్పుడు మనకి చూపిస్తారు కదా! చేస్తారు కదా! అన్ని టెస్ట్‌లు చేసేటప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ గూడా చూస్తారండి అప్పుడు. చూసినప్పుడు అప్పటికి నేను పీవీహెచ్‌లోకొచ్చాను గాబట్టి ఆయన్నడిగాననమాట. ఆ స్క్రీన్ మీద చూపిస్తుంటే నాకొకసారి చూపిచ్చండి హార్ట్ అని. అది అసలు మొత్తం ఎంత ఎర్రగా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు కదా! అట్లాగనే ఉంటుంది. హార్ట్ అంతా కూడా రక్తంతో తడిసిపోయి ఎర్రగా అసలు ఇలా కొట్టుకుంటూ చూస్తుంటే ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచినట్టుంటుందనమాట. అంత ముఖ్యమైన హార్ట్ అండి. మన శరీరంలో అది పనితీరు ఎలా పనిచేస్తుంది? ఎంత కష్టపడి పనిచేస్తుందనేది మన సైన్స్ టీచర్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీ అందరికి తెలుసా అండి మన సైన్స్ టీచర్ ఎవరో? తెలుసా అండి ఎవరికైనా? చెప్పారు కిందటి క్లాస్‌లో. మన ఏవిఎల్ మన పద్మావతి గారు. మన పద్మావతి సైన్స్ మేడం టీచర్. గారండి. మన అవును. పద్మావతి మేడం గారు సైన్స్ టీచరు. అలాగే మన నమస్తే అండి. సైన్స్ టీచర్ గారు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అందరూ వినండి. విన్నాక క్లాస్ అయిపోయాకైనా సరే మీ గుండె మీద చెయ్యేసుకొని థాంక్స్ చెప్పండి హార్ట్‌కి. అది విన్నాక మీరందరూ చెప్తారు గూడాను. అది చేపిద్దాం మేడం. అది గూడా చేపిద్దాం. అందరికీ నమస్తే అండి. నా పేరు ఏవిఎల్ పద్మావతి. నేను నర్సరావుపేట పీవీహెచ్ సెంటర్‌లో వాలంటీర్‌గా, టీచర్‌గా, హీలర్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను శరీరంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన భాగం గుండె గురించి చెప్పబోతున్నానండి. ఇది చెప్పే ముందు ఒక చిన్న టెస్టిమోనియల్ తెలుసుకుందామండి. ఇది రియల్‌గా జరిగింది కాబట్టే టెస్టిమోనియల్ అంటాం కదా! ఒక వ్యక్తి సుమారుగా అంటే 60-65 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి గుండె నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. ఆయనకి వాళ్ళ ఒక ఫ్రెండ్ చెప్పాడనమాట. "ఇక్కడ పీవీహెచ్‌లో శివ సార్ క్లాస్ చెప్తున్నారు. రేపుండి మీరు వెళ్ళండి. మీకేమన్నా ప్రయోజనం ఉండొచ్చు" అని చెప్తే, సరే అని ఈ వ్యక్తి ఏం చేస్తారంటే శివ సార్ క్లాస్‌కి అటెండ్ అవుతారు. అయినప్పుడు సారు క్లాస్ చెప్పేటప్పుడు మధ్యలో ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు నా స్టేజ్ దగ్గరికి రండి అని పిలుస్తారు. ఇప్పుడు వెంటనే ఈ వ్యక్తి సార్ దగ్గరికెళ్తారు. శివ సార్ దగ్గరికెళ్ళి నిలబడతారు. సార్ అడుగుతారు, "ఏంటి మీ ప్రాబ్లమ్?" అంటే, "ఇక్కడ గుండె దగ్గర నొప్పిగా ఉందండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈసీజీ తీయించుకున్నాను, ఎకో తీయించుకున్నాను, యాంజియోగ్రామ్ గూడా చేయించుకున్నాను సార్. కానీ ఆహ్, డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంతా హార్ట్ బాగుంది" అని చెప్తున్నారు. రిపోర్ట్స్ కూడా కరెక్ట్‌గానే వచ్చాయి. ప్రాబ్లమ్ లేదని వచ్చింది. కానీ ఇక్కడ హార్ట్ దగ్గర మాత్రం కంటిన్యూ‌గా నొప్పి ఉంటూ ఉందండి అని సార్‌కి చెప్తారు. చెప్తే శివ సార్ ఏం చేస్తారంటే వెంటనే అనాహత చక్రం దగ్గర అంటే హార్ట్ చక్ర దగ్గర సెన్స్ చేసి చూస్తే ఒక బలమైన కార్డు ఆ వ్యక్తికి రావడం చూసారు సారు సెన్సింగ్‌లో. అది ఒక లేడీ నుంచి వస్తుంది. చాలా బలంగా ఉంది. తర్వాత అది ఎప్పటిది అంటే ఒక 37 సంవత్సరాల క్రితం నుంచి ఆ కార్డ్ ఉందండి. అది కూడా ఏంటంటే ఆయన క్లాస్‌మేట్ వల్ల వస్తుంది ఆ కార్డ్. ఈయనకి చెప్పారు. సార్ చెప్పారు. "ఇట్లా ఉందండి. ఒక లేడీ బలమైన కార్డ్ పంపిస్తుంది" అంటే, ఆయనేందంటే నమ్మలేదు. ఎప్పుడో 37 సంవత్సరాల క్రితం నా క్లాస్‌మేట్ అంటున్నారు. అసలు ఎలా పాజిబుల్ ఇది? ఈ గుండె నొప్పికి అసలు ఆ కార్డ్‌కి అసలు సంబంధం ఏంటి?
అసలు ఈయనేంటి ఇలా చెప్తున్నారు అని ఆయన ఆలోచిస్తుంటాడు. ఆశ్చర్యపోతూ ఉంటాడు చెప్పే విషయాలు చూస్తూ. చివరికి చెప్తాడనమాట. ఆయనేం చెప్తాడంటే, "మీ క్లాస్‌మేట్స్‌ని అప్పుడు చదువుకునే రోజుల్లో మీ క్లాస్‌మేట్స్‌ని తలుచుకోండి" అంటారు. తలుచుకున్నప్పుడు ఆయన ఈ అమ్మాయిని గూడా తలుచుకుంటాడు. తలుచుకోగానే సారు వెంటనే సెన్స్ చేసి, "ఈ అమ్మాయి వల్లే మీకు కార్డొస్తుంది" అని చెప్తారు సారు. అప్పుడు ఆయనేం చెప్తాడంటే, "అమ్మాయికి పెళ్లయిపోయిందండి. ఆ పెళ్ళికి గూడా నేను వెళ్ళాను. కానీ ఆమె భర్తతోటి ఆమె విడాకులు తీసుకొని హ్యాపీగా లేదు. ఆమె మానసికంగా చాలా స్ట్రగుల్డ్‌గా ఉంది. చాలా బాధపడుతుంది అని ఆ విషయం నాకు తెలుసండి" అని చెప్పారు. ఇంకా ఏం చెప్పాడంటే ఈ వ్యక్తి, "సార్ నేను పెళ్లి చేసుకున్నాను. నా భార్యతో నేను హ్యాపీగా ఉన్నాను. నాకు పిల్లలున్నారు. అసలు ఆమె గురించి గూడా నాకు గుర్తు గూడా లేదు. ఆమె ఇప్పుడు మీరు తలుచుకోమంటే, గుర్తు చేసుకోమంటే నేను తలుచుకున్నాను" అని చెప్తాడనమాట ఈ వ్యక్తి. సార్ ఏం చెప్తారంటే, "ఓకే. నీకు తెలియని విషయం ఏంటంటే, ఆమె నిన్ను ఇష్టపడింది. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ వాళ్ళ నాన్నగారేంటంటే, వేరే అబ్బాయికిచ్చి పెళ్లి చేయడం వల్ల, ఆమె మనసులో ఉన్నటువంటి వేదన, బాధ, తర్వాత ఆ ఎమోషన్ ఏదైతే ఆలోచనలున్నాయో అవన్నీ గూడా కార్డ్ రూపంలో అవి నీకొచ్చాయి" అని జెప్పేసి ఆ వ్యక్తికి చెప్తాడండి. ఇదేంటి అసలెప్పుడో 37 సంవత్సరాల క్రితం ఒక లేడీ ఏంటి? అసలు ఈ కార్డ్ ఏంటి? అది రావడం వల్ల ఈ పెయిన్ ఏంటి? ఆయనకి అర్థం గాలేదు. చివరికి సార్ ఏం జెప్పారంటే, పోనీ ఓకే. ఈ అఫర్మేషన్‌లో ఈ ఫర్‌గివ్‌నెస్ అఫర్మేషన్ ఉంది కదా! అందులో ఏడో పేజీ ఓపెన్ చేసి, ఆ అమ్మాయి పేరు తలుచుకొని, మీరు అఫర్మేషన్ చదవండి అని చెప్తారు. సరే సార్ చెప్పారు గదా! అని జెప్పేసి ఈయన చదువుతూ ఉంటాడు. మామూలుగా మనందరం ప్రతిరోజు చదివితే అది ఒక మినిట్ పడుతుంది. ప్రతిరోజు చదివే వాళ్ళకి. ఆయన కొత్త గాబట్టి 1 ½ మినిట్ లేతే ఒక 2 మినిట్స్ పట్టుండొచ్చు. ఆయన ఆ అఫర్మేషన్ ఆమె పేరుతో చదువుతూ ఉంటేనే ఆయనకి ఆ పెయిన్ అంతా తగ్గుతూ ఉండడం ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. క్రమక్రమంగా తగ్గుతూ ఉంది. ఈ అఫర్మేషన్ మొత్తం ఆ ఒక్క పేజీ చదివే లోపులోనే 90% పెయిన్ తగ్గిపోయిందండి ఆయనకి. 90% పెయిన్ తగ్గిపోయింది. ఇంకా కొంచెం ఉంది సార్ అని చెప్తే ఆ సార్ చెప్తారనమాట. ఇంకా మీరు ఆమె గురించి కొన్ని రోజులు ఫర్‌గివ్‌నెస్ అఫర్మేషన్ చదవండి. ఈ హార్ట్ గురించి హీల్ చేసుకోండి. మీకు అది గూడా తగ్గిపోతుంది అని జెప్తారు. ఆయనకేందంటే ఇంకా ఆశ్చర్యచకితంగానే ఉన్నాడు. అరే! ఈ కార్డేంటి 37 సంవత్సరాల నుంచి రావడం ఏంటి? ఆ లేడీ నుంచి రావడం ఏంటి? ఇప్పుడే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను సార్ అని ఆయన ఆనందంతోటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. నేనెందుకు ఈ విషయం చెప్పాల్సొచ్చింది మీ అందరికీ అంటే, ఇది ఒక డైనమిక్ కార్డ్ అండి. ఇలాంటిదే చాలా మందికి బ్లాక్ మ్యాజిక్ ఉండొచ్చు. హార్ట్ చక్ర దగ్గర సోల్ అటాచ్‌మెంట్ ఉండొచ్చు. ఇంకొకటి పాస్ట్ లైఫ్ కర్మ వల్ల గూడా ఎక్కువ ఆరోగ్య సమస్యలు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మనకి తగ్గకుండా ఉంటాయండి. వాళ్ళన్ని టెస్ట్‌లు చేస్తారు. ఏమి లేదని చెప్తారు. కానీ ఆ నొప్పి, బాధ అనేది మనకి తగ్గదండి. ఇట్లాంటప్పుడు మనం ఈ పీవీహెచ్‌లో ఎఫర్మేషన్స్ చదువుతూ ఉంటే మనకి త్వరగా తగ్గిపోతాయి. ఎవరైనా మీలో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఏ పీవీహెచ్ టీచర్‌ని అడిగినా సరే సెన్స్ చేసి ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉందని చెప్తే వెంటనే మీరు ఎఫర్మేషన్ చదువుకొని సోల్ ఎలివేషన్ సాంగ్ ప్లే చేసుకుంటూ శివ సార్ ఆహ్, క్లాసుల్లో గనక డిస్టెన్స్ హీలింగ్ క్లాసుల్లో పార్టిసిపేట్ చేస్తే ఇవన్నీ మీకు త్వరగా తగ్గిపోతాయని చెప్తున్నానండి. ఓకే. ఇప్పుడు మనం గుండె చేసే పని గురించి తెలుసుకుందాం. మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన భాగమండి. అతి ముఖ్యమైన భాగం. ఇది ఏం చేస్తదంటే, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల నుంచి రక్తాన్ని సరఫరా అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ, మరియు అన్ని అవయవాల నుంచి రక్తాన్ని తీసుకుంటూ ఉంటుంది. అంటే మన శరీరంలో రక్తాన్ని ప్రసరింపచేసేటటువంటి ఒక రవాణా వ్యవస్థ. ఒక రవాణా వ్యవస్థలాగా ఈ మన గుండె పనిచేస్తూ ఉంటుంది. అంటే అన్ని అవయవాల నుంచి రక్తాన్ని తీసుకుంటుంది. అన్ని అవయవాలకి పంపిస్తూ ఉంటుందన్నమాట ఈ హార్ట్. ఇంకో పనేం చేస్తదంటే, మనలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్‌ని సమతుల్యం చేస్తుంది. మనలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్‌ని సమతుల్యం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ గుండె గురించి తెలుసుకునే ముందు, మనం రక్తం గురించి తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్‌ని గురించి తెలుసుకుందాం. తర్వాత గుండె దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మొత్తం ఇందాక పద్మజ మేడం చెప్పారు గదా! రక్తంలో నిండి ఉంటుంది అని జెప్పేసి. అది ఎప్పుడు తడిగానే ఉంటుంది. రక్తంలో నిండి ఉంటుందండి. అందుకని జెప్పేసి మనం ఫస్ట్ రక్తం గురించి తెలుసుకుందాం. మన గుండెకి మంచిగా గుండె సరఫరా చెయ్యాలి అంటే మన రక్తం ఎలా ఉండాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మన రక్తంలో ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి.
మన రక్తంలో ప్లాస్మా ఉంటుంది. తర్వాత ఎర్ర రక్త కణాలుంటాయి. తెల్ల రక్త కణాలుంటాయి. తర్వాత ప్లేట్లెట్స్ కొద్ది మొత్తంలో ఉంటాయండి. తర్వాత రక్తంలో పీహెచ్ వాల్యూ కూడా ఉంటుందండి. ఇవన్నీ గనక కరెక్ట్‌గా ఉంటే మన గుండె రక్తాన్ని ఈజీగా సరఫరా చేయడానికి దానికి కష్టం లేకుండా నార్మల్‌గా పనిచేస్తూ ఉంటుంది. మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల ద్వారా గాని, మన లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా లేకపోవడం మూల గూడా ఇలాంటివన్నీ గుండె సరిగ్గా పని చేయలేకపోవడము, ఈ రక్తాన్ని సరఫరా చేసే సిస్టమ్‌లో ఇబ్బందులు రావడం అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు రక్తంలో ప్లాస్మా 50-55% ఉండాలి. ఇదేంటి అంటే ఒక నీళ్ళలాగా ఉంటుందండి. ఒక లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటుంది. ఇది 50-55% వరకు ఉండాలి. తర్వాత ఎర్ర రక్త కణాలొచ్చేసి 40-45% వరకు ఉండాలండి. తర్వాత తెల్ల రక్త కణాలొచ్చేసి 1-2% ఉండాలి. ప్లేట్లెట్స్ కొంచెం ఉంటే సరిపోతుంది. ఈ పీహెచ్ వాల్యూ అయితే 7.35-7.45 వరకు ఉండాలండి. ఓకే. మనము దీంట్లో ఎర్ర రక్త కణాలని, తెల్ల రక్త కణాలని, ఈ ప్లేట్లెట్స్‌ని ఈ మూడింటిని కలిపి మనము స్టెమ్ సెల్స్ అంటాం. మనం హీలింగ్ చేసుకునేటప్పుడు గూడా స్టెమ్ సెల్స్‌ని హీల్ అండ్ కండిషన్ చెయ్యి అని చెప్తే, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఈ 3 గూడా హీల్ అవుతూ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ పీహెచ్ వాల్యూ మనిషికి ఎప్పుడైనా 7.35-7.45 వరకు ఉండాలి. అంటే ఏంటి? పీహెచ్ వాల్యూ అంటే ఏంటి అంటే మన రక్తంలో పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ లేదు అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. దాని పేరు పీహెచ్ అంటే. ఇది ఏంటి? ఎందుకు ఇలా ఎలా వస్తుంది? ఎలా తగ్గుతుంది? ఎందుకు పెరుగుతుందనేది చూద్దాం. మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో యాసిడ్ శాతం గనక ఎక్కువుంటే అంటే యాసిడ్ ఉన్న పదార్థాలు అంటే పులుపు గాని, ఈ మసాలాలు గాని ఎక్కువ తినడము, లేతే ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి పదార్థాలు తినడము, ఇలాంటి వాటి వల్ల మనకి పీహెచ్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. 7.35 కన్నా తగ్గితే గనక మన అన్నీ గూడా సరిగ్గా పనిజేయలేవండి. అన్నిటికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ 7.35-7.45 వరకు ఉంటే మన రక్తము ఆల్కలీన్‌గా ఉంటుందండి. ఆల్కలీన్ బ్లడ్‌గా ఉంటుంది. ఈ ఆల్కలీన్ అంటే ఏంటి అంటే క్షారత్వం. 7.35 కన్నా తక్కువుంటే అది ఆమ్లత్వం అండి. 7.35-7.45 ఇలా ఉంటే గనక అది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది రక్తం. ఇది ఎలా మనం తెచ్చుకోవచ్చు? ఆల్కలైన్ బ్లడ్‌గా మనం ఎలా మార్చుకోవచ్చు అంటే, మనం వండినటువంటి ఆహార పదార్థాల్లో అసలు ఉండదండి. పీహెచ్ వాల్యూ ఉండదు. మనం అంటే వండకుండా ఉండేటటువంటి క్యారెట్ కానీ, లేతే కీరా దోసకాయలు గానీ, సంథింగ్ పచ్చి కూరగాయలు ఇలాంటి గనక మనం తింటూ ఉంటే అంటే అవి గూడా ఎలా అంటే నమిలి తింటూ ఉండాలండి. ఈ నమిలి తినడం వల్ల మన నోటిలో ఉన్నటువంటి లోపల సలైవా ఉంటుంది. సలైవరీ గ్లాండ్స్ ద్వారా సలైవా తయారవుతుంది. మనం నమిలి మింగుతూ ఉండడం వల్ల ఈ ఆహార పదార్థము ప్లస్ సలైవాలో గూడా ఒక 6% దాకా పీహెచ్ వాల్యూ ఉంటుంది. అది మొత్తం కలిసి మన ఈసోఫేగస్‌లోకెళ్ళి స్టమక్‌కెళ్తుందండి. దీని ద్వారానే కదా రక్తం అంతా తయారయ్యి మళ్ళీ మనకి రక్తం గూడా ఇంకా డీప్‌గా ఇంకో క్లాస్‌లో చెప్పుకుందామండి. ఈ పీహెచ్ వాల్యూ 7.35-7.45 వరకు ఉండాలి అంటే, మన సలైవాతో గనక నమిలి మింగుతూ ఉంటే మన సలైవా మంచిగా వస్తుంది. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు. వాటర్ తాగేటప్పుడు గూడా, మంచినీళ్ళు తాగేటప్పుడు గూడా ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెంగా వాటర్ తాగేటప్పుడు గూడా కొంచెం కొంచెంగా ఇలా పుక్కిలించి గనక తాగితే, ఆ వాటరు ఆ సలైవాతో కలిసి లోపల ఆల్కలైన్‌గా మారి మన శరీరంలోకి వెళ్ళి మనకి హెల్ప్ చేస్తుంది అని కూడా చెప్తారండి. అందుకని ఈ రక్తంలో ఈ వాల్యూస్ అన్నీ ఇంత కరెక్ట్‌గా ఉంటే మన గుండె సరిగ్గా పనిచేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే రక్తము మన శరీరం మొత్తం వ్యాపించుంటుంది. ఇది అన్నిటికి రక్తాన్ని అన్ని ప్లేసులకెళ్తుంది గదండీ! అక్కడ ఏం చేస్తదంటే ఆక్సిజన్ ఇస్తూ ఉంటది. అన్ని అవయవాలకి ఆక్సిజన్ ఇచ్చి, అక్కడున్నటువంటి కార్బన్ డయాక్సైడ్‌ని, యూరిక్ యాసిడ్‌ని, టాక్సిన్స్ వంటి విషపూరిత పదార్థాల్ని అన్నీ తీసుకొని కిడ్నీలోకి పంపిస్తుంది. కిడ్నీలోకి పంపించిన తర్వాత కిడ్నీలు ఏం జేస్తాయంటే, యూరిన్ రూపంలో వీటన్నింటిని కూడా బయటికి పంపించేస్తాయండి. ఇది రక్తం చేసేటటువంటి పనండి మనకి. ఇప్పుడు మనం కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం.
అంటే గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుందండి. దీని గురించి తెలియజేసే వ్యవస్థనే కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటారండి. ఇప్పుడు ఇది గుండె గురించి తెలుసుకుందాం మనం. ఈ సిస్టమ్‌లో ఏముంటది? గుండె ఉంటుంది, ధమనులు ఉంటాయి, సిరలు ఉంటాయి, తర్వాత క్యాపిలరీస్ అంటే కేశనాళికలు ఉంటాయండి. వీటితోటే గుండె పనిచేస్తూ ఉంటుంది. ఈ గుండె గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇందాక చెప్పారు గదా! మేడం చెప్పినట్టు 24/7 అంటే 24 అవర్స్ ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఇంకొకటేంటంటే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండం రూపంలో ఉన్నప్పుడే హార్ట్ బీట్ అంటే గుండె పనిచేయడం మొదలవుతుందండి. అప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి గూడా మనిషి చనిపోయేటంత వరకు, తుది శ్వాస విడిచేటంత వరకు కూడా మన హార్టు కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటుందండి. అంటే మనం నిద్రపోతున్నా సరే అది పనిచేస్తూనే ఉంటుంది. ఏ అవయవము కొంచెం రిలాక్సేషన్ తీసుకుంటది గానీ, గుండె మాత్రం కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటుంది. తర్వాత అది ఎక్కడుంటుంది అంటే, మన పక్కటెముకలు అంటే ఇటు పక్కటెముకలలో లోపల 2 ఊపిరితిత్తులకి మధ్యలో ఎడమ వైపు ఉంటుందండి. పక్కటెముకలలో లోపల 2 ఊపిరితిత్తులకి మధ్యలో ఎడమ వైపు ఉంటుంది. అందుకే ఎడమ ఊపిరితిత్తి మనకి కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. పెద్ద ఊపిరితిత్తి కన్నా ఎడమ ఊపిరితిత్తి చిన్నదిగా కనిపిస్తుందండి. ఓకే. ఇప్పుడు ఇదేంటంటే మనకి మన బ్రెయిన్ క్లాస్‌లో చెప్పుకున్నాం. మన బ్రెయిన్‌ని కపాలం ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందో, మన హార్ట్‌ని కూడా ఇక్కడ ఆహ్, ఆహ్, మన హార్ట్‌ని కూడా ఈ పక్కటెముకలు, ఊపిరితిత్తులు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకా హార్ట్‌కి చుట్టూతా 2 పొరలుంటాయండి. అవి పెరికార్డియం అంటారు. ఆ 2 పొరల్ని గూడా. ఈ 2 పొరల మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని పెరికార్డియం ఫ్లూయిడ్ అంటారు. ఇది ఎందుకు ఇలా ఉంటుంది అంటే, అది ఒక కుషన్ లాగా ఉంటుందండి. పైన లేయర్ హార్ట్‌కు పైన లేయర్ ఒక కుషన్ లాగా ఉంటుంది. ఇది ఎందుకు ఇలా ఉంటుంది అంటే, అది షాక్‌కి గురవ్వకుండా, దెబ్బ తగలకుండా హార్ట్‌ని ప్రొటెక్ట్ చేయటం కోసం ఆ లేయర్ చుట్టూతా ఉంటుందండి. దాన్ని పెరికార్డియం అంటారు. ఇప్పుడు ఇది మన హార్ట్ బీట్ మనిషికి ప్రతి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందండి. ఏ మనిషికైనా సరే 72 సార్లు కొట్టుకుంటుంది. రోజు మొత్తంలో అది 1,15,000 సార్లు కొట్టుకుంటుంది గుండె. తర్వాత మనం హారర్ మూవీస్ చూస్తున్నాం అనుకోండి, నిమిషానికి 72 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లే కొట్టుకుంటూ ఉంటుంది. తర్వాత సంవత్సరానికి 35,000 మిలియన్ల సార్లు గుండె కొట్టుకుంటూ ఉంటుందండి. తర్వాత ఇంకో రకంగా అంటే మనం ఎలుకల్ని గనక చూసినట్లయితే అవి వాటికి హార్ట్ బీట్ ఎట్లా ఉంటదంటే 200-250 వరకు ఉంటుందండి. అంటే వాటికి భయం ఎక్కువన్నమాట. ఏవైనా వచ్చి నన్ను చంపుతాయేమో, కొరుకుతాయేమో అన్న భయంతోటి ఎప్పుడు హార్ట్ బీట్ దడ దడ కొట్టుకుంటూ ఉంటుంది. అందుకని అవి ఎక్కువ రోజులు బ్రతకలేవండి. త్వరగా చనిపోతాయి. ఇంకా మనం ఏనుగుని గనుక చూసినట్లయితే అది 12 సార్లు మాత్రమే నిమిషానికి 12 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది దాని హార్ట్ బీట్. అందువల్ల ఏంటంటే ఏనుగు చాలా సంవత్సరాలు బ్రతుకుతుందండి. చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇంకా కొంతమంది యోగులుంటారు. వాళ్ళెలా అంటే హిమాలయాల్లో ఎక్కడైనా దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఉండి, ధ్యాన స్థితిలో ఉండి ధ్యానం జేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మెటబాలిజం మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకొని, ధ్యాన స్థితిలో ఉండి ధ్యానం జేస్తూ ఉంటారు. వాళ్ళకి హార్ట్ బీటు నిమిషానికి ఒక్కసారే కొట్టుకుంటుందంటండి. నిమిషానికి ఒక్కసారే కొట్టుకుంటుందంట. వాళ్ళేంటంటే వాళ్ళు ఏమి పని చేయలేరు. ఏ పని చేయలేరు. వాళ్ళ పనులు గూడా వాళ్ళు చేసుకోలేరు. ఇంకెవరైనా మాకు హెల్ప్ చేయండి అని వస్తే, వాళ్ళు ఎవరు గూడా హెల్ప్ చేయలేని స్థితిలో వాళ్ళుంటారండి. కాతే ప్రాణం అయితే ఉంటుంది. హార్ట్ బీట్ ఉంటుంది. మనిషి కనిపిస్తాడు. కానీ వాళ్ళు ఏ పని చేయలేరు. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు అని శివ సార్ చెప్తూ ఉంటారండి. ఈ హార్ట్ బీట్ ఇట్లాగా ఉంటూ ఉంటది హార్ట్‌లో. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా సరే హార్ట్ బీట్ ఇలా ఉంటుందండి. ఇంకొకటి సుమారు 70 కేజీలున్న మనిషికి గుండె 350 గ్రాముల వరకు వెయిట్ ఉంటుందంటండి. 350 గ్రాముల వరకు వెయిట్ ఉంటుంది. తర్వాత మనం ఈ గుండెలో తెలుసుకున్నాం గదా! ఈ గుండె హార్ట్ బీట్ వీటి గురించి తెలుసుకున్నాం గదా! గుండె గురించి. మనం ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకుందామండి. ఇది ఏంటి? బ్లడ్ ప్రెషర్‌లో 2 రకాల బీట్స్ ఉంటాయండి. అవి సిస్టోలిక్ ప్రెషర్ ఒకటి, డయాస్టోలిక్ ప్రెషర్ అని ఇంకొకటి 2 ఉంటాయి. ఇది నార్మల్‌గా ఉన్న పర్సన్‌కి
ఈ బీపీ ఎంత ఉండాలి అంటే 120/80 ఉండాలి. అసలు 120 ఏంటి, 80 ఏంటో మనం ప్రతి ఒక్క మనిషి మనం తెలుసుకోవాలి. 120 అంటే మన గుండెలో రక్తాన్ని పంప్ చేసేటప్పుడు, అంటే అన్ని అవయవాలకి రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటది కదండి గుండె. రక్తాన్ని పంప్ చేసేటప్పుడు మెజర్ చేసేటటువంటి ప్రెషర్ అండి అది. అది ప్రెషర్‌ని మెజర్ చేస్తాం. దాన్ని 120 ప్రెషర్ తోటి మనం చూస్తామన్నమాట. అదే ఇప్పుడు డయాస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటంటే, రక్తాన్ని తీసుకునేటప్పుడు, అంటే గుండె రక్తాన్ని తీసుకునేటప్పుడు, అంటే గుండె కండరాలు రిలాక్స్ అయినప్పుడు, అది తీసుకునేటటువంటి ఆ ప్రెషర్‌ని మెజర్ చేసినప్పుడు అది 80 ఉండాలండి. 120/80 అంటే అదండి. అంటే గుండె ఇప్పుడు రక్తంలో ఉన్నటువంటి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది గదండీ అన్ని అవయవాలకి. ఒక ప్రెషర్‌ని ఉపయోగించి అన్ని అవయవాలకి సరఫరా చేస్తూ ఉంటది. అన్ని అవయవాలకి వెళ్ళాలి కాబట్టి. అప్పుడేంటంటే 120 ప్రెషర్ తోటి రక్తాన్ని అన్ని అవయవాలకి పంపిస్తూ ఉంటదండి. ఒక రకంగా మీరు గుర్తుపెట్టుకోండి అట్లా. తర్వాత ఇది తీసుకునేటప్పుడు రక్తాన్ని తీసుకునేటప్పుడు అది గుండె కండరాలు రిలాక్స్ అయ్యేటప్పుడు తీసుకునేటటువంటి ప్రెషర్‌ని అది రక్తాన్ని తీసుకునేటప్పుడు గనక మెజర్ చేస్తే అది 80 ఉండాలండి. ఇదేంటంటే మెర్క్యూరీ మీటర్‌లో మనం చూస్తాం. మెర్క్యూరీ మీటర్ అంటే మనకి బీపీ మెషిన్ ఉంటుంది గదండీ! అది చేతికి గట్టిగా క్లాత్ చుట్టి ఒక పంప్‌ని ప్రెషర్ చేస్తూ ఉంటారు. అది మన హార్ట్ ప్రెషర్‌ని బట్టి ఈ మెర్క్యూరీ పైకెళ్తూ ఉంటుంది. దాన్ని మెర్క్యూరీ మీటర్ అంటారు. ఇప్పుడు మన మెజర్‌మెంట్ గూడా 120/80 అంటే మెర్క్యూరీ మీటర్ అని చెప్తారండి. ఒక బ్లడ్ ప్రెషర్ కరెక్ట్‌గా నార్మల్‌గా ఉన్న మనిషికి 120/80 ఉండాలి అంది. ఇంకొకటి దీంట్లో హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ అని 2 రకాలుంటాయండి. అవి ఎలా అంటే 140 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 140/90, 160/90 అట్లా పెరుగుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ అంటారు దాన్ని. హై బ్లడ్ ప్రెషర్ ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? అంటే మనం చూద్దాం. అది సహజంగా మనం తినేటటువంటి ఆహార పదార్థాలు సరిగ్గా అంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవటం మూలాన, ఇంకొకటి నిల్వ ఉన్నటువంటి అంటే నిల్వ ఉండే పచ్చళ్ళు, తర్వాత తింటూ ఉండడం వల్ల, తర్వాత ఇవి ఉంటాయి గదండీ! ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలిపినటువంటి ఆహార పదార్థాలు తినడం వలన, తర్వాత థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోవటం మూలాన, ఎక్కువ వెయిట్ అధికంగా బరువు ఉండడం మూలాన ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా వెయిట్ గనుక ఎక్కువ అంటే 20, 30 కిలోలు గనుక అంటే 50 కిలోలు ఉండాల్సినోళ్ళు 70 కిలోలు, 80 కిలోలు ఉంటే గుండె ఒక 30% అధికంగా పనిచేయాల్సి ఉంటుందండి. అందువల్ల గుండెకి కష్టమైపోద్ది ఈ రక్తాన్ని సరఫరా చేయడానికి. తర్వాత ఇంకొకటి పొగ తాగడం. అంటే సిగరెట్లు తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి వీళ్ళ వలన గూడా లంగ్స్ పాడైపోయి హార్ట్ అనేది సరిగ్గా పనిజేయలేకపోతూ ఉంటది. దానివల్ల కూడా హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతూ ఉంటుందండి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతా ఉంటది. ఇంకొకటి అవయవాలు టాక్సిక్‌గా ఉన్నా, డర్టీగా ఉన్నా సరే ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఇంకా రక్తనాళాలపై కొవ్వు పేరుకోవడం, కాల్షియం పేరుకుపోవడం వల్ల కూడా ఇలాంటి హై బీపీకి కారణాలవుతూ ఉంటాయి. ఇంకా లో బ్లడ్ ప్రెషర్ ఇది ఎలాంటి వాటిలకి వస్తుంది అంటే, గుండె వాల్వ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే, రక్తం బాగా తక్కువగా ఉన్నా సరే, ఇట్లాంటి లో బీపీ వస్తుందండి. గుండె సరిగ్గా పనిచేయకపోవటం మూలాన గూడా లో బీపీ వస్తుంది. ఇంకా లేడీస్‌లో పీరియడ్ ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతా ఉంటది కదా! వాళ్ళకి బీపీ తక్కువగా ఉంటుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు గదా! వాళ్ళు గనక ఎక్కువ బరువు పెరిగినట్లయితే వాళ్ళకి లో బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఈ షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వడం వల్ల గూడా లో బీపీ వస్తుందండి. ఇంకా పోషకాలు తక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల గూడా ఈ లో బీపీ అనేది వస్తూ ఉంటుందండి. అందుకని జెప్పేసి జాగ్రత్తగా మనం బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలి ఎవరైనా సరే. అలా ఉంచుకోకపోతే మనకి హార్ట్‌కి, బ్రెయిన్‌కి, కిడ్నీలకి ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎప్పుడు గూడా బ్లడ్ ప్రెషర్ ఎంతుంది అనేది ఎక్కువ సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్కువ సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు. లేదు ఎక్కువ ప్రాబ్లమ్ ఉంది. డాక్టర్ ఇలా చెప్పారు. రోజుకు 2 సార్లు చేసుకోవాలి, 3 సార్లు చేసుకోవాలి అంటే డాక్టర్ సలహాతో అయితే చేసుకోండి గానీ, మామూలుగా అయితే చేసుకోకూడదండి. ఎందుకంటే ఆ ప్రెషర్ ఉపయోగించినప్పుడు ఈ బీపీ మెషిన్ పెట్టి, ఈ క్లాత్ కట్టేసి వాళ్ళు పంప్ చేస్తా ఉంటారు ప్రెషర్‌ని. అప్పుడేందంటే దానికి తగ్గట్టుగా అంటే మెర్క్యూరీ పైకి లెగవాలి అంటే హార్ట్ గట్టిగా ఎక్కువ ప్రెషర్ ఉపయోగించి పనిజేయాలి. అప్పుడేందంటే అది
గుండె ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది. అందుకని ఎక్కువ అవసరం లేదండి. అవసరమైతే డాక్టర్ సలహాతో అయితే ఎక్కువ సార్లు చేయించుకోండి. మామూలుగా అయితే గనక అస్సలు అవసరం లేదండి. ఓకే. ఇప్పుడు మనం గుండె పనిచేసే విధానం గురించి తెలుసుకుందామండి. అసలు ఎలా పనిచేస్తుంది? రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి, ఎక్కడికి పంపిస్తుంది అనేది తెలుసుకుందామండి. మేడం అది మార్చుతారా అండి హార్ట్‌ది డయాగ్రామ్? చేస్తున్నా మేడం. ఇది జాగ్రత్తగా వినండి అందరూ గూడా. ఇది తెలుసుకోవాల్సిందండి. అందుకే ఒక డయాగ్రామ్‌లో చూపిస్తూ మీకు చెప్తాను. ఒకసారి అర్థం కాలేదనుకోండి మళ్ళీ అడగండి. మళ్ళీ చెప్తాను. ఇదేనా మేడం? ఇదే మేడం. కొంచెం ఎక్స్‌పాండ్ చేయడానికి కుదిరిద్దా మేడం? ఓకే. అంటే మొత్తం కనిపించేట్లు పెట్టండి మేడం. కిందది కనిపియట్లేదు. ఓకే. నైస్. నైస్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆ డయాగ్రామ్ చూడండి. అసలు మన శరీరంలో నుంచి మన శరీరంలో ఉన్న అవయవాల నుంచి గుండె రక్తాన్ని ఎలా సేకరించి అన్నిటికి ఎలా పంపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో బ్లూ కలర్‌లో ఒకటుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీరొకటి తెలుసుకోండి. హార్ట్‌లో 4 చాంబర్స్ ఉంటాయి. అంటే 4 గదులుంటాయి. దాన్ని గదులు అంటే మళ్ళీ ఇల్లు అనుకుంటారేమో. కాతే చాంబర్స్ అని చెప్పుకుందాము. ఫస్ట్ చాంబర్, సెకండ్ చాంబర్, థర్డ్ చాంబర్, ఫోర్త్ చాంబర్. అంటే 4 చాంబర్స్ ఉంటాయి. ఏం చేస్తాయి? ఎలా రక్తాన్ని పంపిస్తాయో మనం చూద్దాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో సుపీరియర్ వీనా కేవా అనేటటువంటి బ్లూ కలర్‌లో ఒకటుంది. ఒకటో నంబర్ ఏసింది చూడండి దాని మీద. అది కింద గూడా ఒకటుంది చూడండి. అదే కనెక్ట్ అయ్యి కింద గూడా ఉంది. అంటే ఆ రక్తనాళము ఆ గుండె మొత్తం ఉందండి. ఇది ఏం చేస్తది అంటే మన శరీరంలో పైన తల, ఆహ్, చేతులు, మెడ ఇక్కడ ఏదైతే రక్తం ఉంటుందో ఆ రక్తాన్ని సుపీరియర్ వేనా కావ ద్వారా ఈ నాళం ద్వారా ఫస్ట్ గదిలోకొస్తుందండి. ఈ కిందున్నటువంటి ఇంటీరియర్ వేనా కావా ఏం చేస్తదంటే మన శరీరంలో ఉన్న అంటే కింద భాగాల్లో ఉన్నటువంటి కిడ్నీల్లోంచి, స్టమక్‌లోంచి, లివర్‌లోంచి కింద ఏవైతే భాగాలున్నాయో అక్కడి నుంచి రక్తాన్ని ఫస్ట్ గదిలోకి పంపిస్తది. అంటే పైన భాగాల నుంచి పైన ఉండే అవయవాల నుంచి రక్తాన్ని సుపీరియర్ వీనా కావా తీసుకొచ్చి ఫస్ట్ గదిలోకి పంపిస్తది. కింద ఇంటీరియర్ వీనా కావా ఏం చేస్తదంటే కింద ఉన్నటువంటి ఆర్గాన్స్‌లో నుంచి రక్తమంతా గూడా ఫస్ట్ గదిలోకే వస్తదండి. అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల నుంచి రక్తం ఫస్ట్ గదిలోకొస్తది. చూడండి ఎంత ఇంపార్టెంటో జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఈ రక్తమంతా గూడా హార్ట్‌లో ఉన్న ఫస్ట్ గదిలోకొస్తుందండి. తర్వాత అది నిండిన తర్వాత రెండో గది అంటే కిందుంది చూడండి. దీన్ని మనం ఫస్ట్ గదిని రైట్ ఏట్రియం అంటారండి. దాని పేరు. అంటే మనకి అవసరం లేదు. కాకపోతే చెప్తున్నాను. కింద దాన్ని రైట్ వెంట్రికల్ అంటారు. ఆ కింద యారో కనిపిస్తుంది గదండీ! ఆ పైన గదిలో రక్తం నిండిన తర్వాత రెండో గదిలోకొస్తుందండి. ఇది ఏం చేస్తదంటే ఇది నిండగానే మధ్యలో వి షేప్‌లో ఉంది. దాన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. ఈ వాల్వ్ ఏం చేస్తదంటే క్లోజ్ అయిపోతుంది. ఇలా క్లోజ్ అయినప్పుడు ఈ రెండో గదిలో ఉన్నటువంటి రక్తము ఎక్కడికెళ్తుందంటే పల్మనరీ వెయిన్స్ ద్వారా అది బ్లూ కలర్‌లో ఉంది చూడండి యారో మార్కు. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉండింది. అంటే లంగ్స్ 2 ఉన్నాయి గదా! లెఫ్ట్ లంగ్స్, రైట్ లంగ్స్ అనేవి అవి రెండిటికి పంపిస్తదండి ఈ బ్లడ్‌ని. అంటే ఒకటో గది నిండిన తర్వాత రెండో గదిలో ఉన్నటువంటి రక్తాన్ని పల్మనరీ వెయిన్స్ ద్వారా, పల్మనరీ ఆర్టరీస్ ద్వారా ఇది లెఫ్ట్ లంగ్స్‌కి, రైట్ లంగ్స్‌కి పంపిస్తదండి రక్తాన్ని. ఇది పంపించిన తర్వాత లంగ్స్ ఏం జేస్తాయంటే రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్‌ని, ఆక్సిజన్‌ని వేరు చేస్తాయి. డివైడ్ చేస్తాయి. ఇక్కడ, ఇక్కడ చూడండి. అక్కడ చూడండి ఆ వెయిన్స్ పల్మనరీ ఆర్టరీ ఉంది చూడండి ఒకటి. అక్కడేంటంటే ఆర్టరీ దగ్గర అది ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ పల్మనరీ ఆర్టరీ ద్వారా మూడో గదిలోకొస్తుందండి. మూడో గదిలోకి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ మూడో గదిలో అక్కడ చూడండి యారో మార్క్స్ లెఫ్ట్ సైడ్‌లో రెడ్‌గున్నాయి కదా! అక్కడి నుంచి తీసుకొని మీకు పల్మనరీ వెయిన్స్ ద్వారా మూడో గదిలోకి
తీసుకొస్తుంది బ్లడ్ని. అది తీసుకొచ్చిన తర్వాత అది కూడా నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత 4వ గదిలోకి కింద అంటే రైట్ వెంట్రికల్లోకి వస్తుందండి. ఇది కూడా ఈ మధ్యలో బైకస్పిట్ వాల్వ్ అని మధ్యలో వి షేప్‌లో ఉందండి. పైన అంటే రైట్ ఆర్టికల్ రైట్ వెంట్రికల్ చూడండి. అక్కడ వి షేప్‌లో ఉంది. అది మూసుకోకుండా అంటే ఇట్లా క్లోజ్ అవ్వడం వలన ఈ రక్తమంతా మరి ఎక్కడికెళ్తదంటే అయోర్టా అనే రక్తనాళం ద్వారా మధ్యలో యారో మార్క్ ఉంది చూడండి. అక్కడి నుంచి పైన 3 నాళాల్లాగా కనిపిస్తున్నాయి. అయోర్టా అనేటటువంటి నాళం అంటే 9, 10 అండి. ఆ నాళం ద్వారా రక్తము అన్ని అవయవాలకి సరఫరా చేస్తుందండి బ్లడ్‌ని. ఇదండి గుండె పనిచేసే విధానం. అక్కడి నుంచి అన్ని అవయవాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంది మన గుండె. అర్థమైందండి? మళ్ళీ ఇంకొంచెం ఈజీగా చెప్తానండి. ఈ పేర్లు లేకుండా చెప్తాను మీకు. ఈ పేర్లు చెప్పకుండా చెప్తాను మీకు. మీకు పేర్లు చెప్పకుండా చెప్పేస్తానండి. అంటే మన శరీరంలో ఈ పేర్లన్నీ ఏమొద్దు మనకి ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తా అండి. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లో నుండి రక్తమంతా కూడా సుపీరియర్ వీనా కేవా, ఇంటీరియర్ వీనా కేవా ద్వారా ఫస్ట్ గదిలోకొస్తుంది. ఫస్ట్ గది నిండిన తర్వాత రెండో గదిలోకొస్తుంది. ఇక్కడ ట్రైకస్పిట్ వాల్వ్ అని వి షేప్‌లో ఉంటుంది. అది మూసుకున్నప్పుడు, క్లోజ్ అయినప్పుడు ఈ రక్తమంతా పల్మనరీ ఆర్టరీస్ ద్వారా లంగ్స్‌కెళ్తుంది. లెఫ్ట్ లంగ్స్‌కి, రైట్ లంగ్స్‌కి వెళ్తుంది. ఈ లంగ్స్ ఏం చేస్తాయంటే కార్బన్ డయాక్సైడ్‌ని, ఆక్సిజన్‌ని వేరు చేస్తాయి. అక్కడి నుంచి ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్‌ని తీసుకొని పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తాయంటే మూడో గదిలోకి తీసుకొస్తది బ్లడ్‌ని. అంటే మంచి బ్లడ్ అంతా మూడో గదిలోకొస్తుంది. ఈ మూడో గదిలోకొచ్చినటువంటి బ్లడ్ అది ఛాంబర్ నిండిన తర్వాత నాలుగో గదిలోకొస్తుంది. కిందకొస్తుంది. కిందకొచ్చిన తర్వాత ఆ బ్లడ్ అంతా ఏం చేస్తదంటే అయోర్టా అనేటటువంటి రక్తనాళం ద్వారా 9, 10 అండి. అయోర్టా అనేటువంటి రక్తనాళం ద్వారా 4థ్ గది నుంచి 4గో ఛాంబర్ నుంచి అన్ని అవయవాలకి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుందండి. ఓకేనండి. అర్థమైందండి ఇప్పుడన్నా? అర్థమైంది మేడం. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇదండి మన హార్ట్ పనిచేసి అంటే మన అవయవాల నుంచి రక్తాన్ని తీసుకొని మళ్ళీ అన్ని అవయవాలకి ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్‌ని పంపిస్తూ ఉంటుందండి. ఇదండి ఇది చేసే పని. మేడం వీటిల్లో పైన 1 కింద 2 మళ్ళీ పైన 3 కింద 4 అవును మేడం. పైన 1 ఇక్కడ చూడండి. 1 ఓకే 2 ఓకే 1 ఇది 2 3 2 3 కనిపిస్తున్నాయి ఉన్నా ఒక్క నిమిషం అండి. మేడం చూపిస్తున్నారు. ఫస్ట్ ఛాంబర్ ఇప్పుడు ఒకటి చూపించారు కదా యారో. తర్వాత రెండో ఛాంబర్ దాని కిందదండి. రెండోది దాని కిందది. మూడోది ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ థర్డ్ ఛాంబర్. ఓకే ఇక్కడ 4 పల్మనరీ ఆర్టరీ. ఓకే పల్మనరీ ఆర్టరీ వేరు మేడం. ఆర్టరీ ఉన్నది అది థర్డ్. దానికి అడ్డంగా ఉంది కదా పల్మనరీ. అది థర్డ్ కిందది 4th. మేడం చూపిస్తున్నారు చూడండి యారో పెట్టి. అది థర్డ్ ఛాంబర్, ఇది 4th ఛాంబర్ అండి. ఓకే ఓకే మేడం. ఓకే అంటే మనం హీల్ చేసుకునేప్పుడు 1 2 అనేది మనకి ఒక మనం విజువలైజ్ చేసుకోవడం కోసం అడిగానండి. కరెక్ట్. ఓకే మేడం. థ్యాంక్ యూ. 1 2 3 4 అండి. ఇలాగా హార్ట్ రక్తాన్ని అన్ని అవయవాలకి పంపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మన బ్రెయిన్ లో వచ్చేటటువంటి సిగ్నల్స్ ద్వారా ఈ హార్ట్ కూడా ఈ బ్లడ్ ని ఇలా అన్ని అవయవాల నుంచి తీసుకోవడం, అన్ని అవయవాలకి పంపించడం జరుగుతూ ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది అసలు హార్ట్ లో ఇప్పుడు బ్లాక్స్ అంటారు కదా, అవేంటో తెలుసుకుందాం వాటి గురించి. అందరు అనుకుంటారు హార్ట్ లో బ్లాక్స్ వచ్చినాయండి, చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్తూ ఉంటారు. హార్ట్ లో బ్లాక్స్ వచ్చినాయండి, హీలింగ్ చేయండి, అన్ని ఉన్నాయంట, 2 ఉన్నాయి 3 ఉన్నాయి అట్లా చెప్తూ ఉంటారు. కానీ ఒకటి అందరూ అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు హార్ట్ లో బ్లాక్స్ రావండి. ఎప్పుడు కూడా హార్ట్ లో బ్లాక్స్ ఉండవు. అవి ఏంటి ఆ బ్లాక్స్ అంటే కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి కదా, అంటే దమనులు అంటారు కదా, గుండెకి కనెక్ట్ అయిన ఉన్నటువంటి దమనుల్ని కరోనరీ ఆర్టరీస్ అంటారండి. ఈ కరోనరీ ఆర్టరీస్ లో బ్లాక్స్ రావడం వలన గుండె సరిగ్గా పనిచేయదండి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈ కరోనరీ ఆర్టరీస్ లో అసలు బ్లాక్స్ ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం. ఇది సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవటం మూలన, అంటే ఉప్పు, కారాలు, మసాలాలు, తర్వాత ఈ ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ అన్నిటికీ చెప్పేదేనండి. అవన్నీ తీసుకోవడం వలన వస్తూ ఉంటది.
తర్వాత అధిక బరువు ఉండడం వలన, తర్వాత హై బీపీ ఉండడం వలన, తర్వాత బ్యాక్టీరియా వలన గానీ, వైరస్‌ల వలన గానీ ఇన్ఫెక్షన్ ఉండడం వలన, తర్వాత షుగరు ఎక్కువగా ఉండడం వల్ల, తర్వాత మందులు ఎక్కువగా వాడినా సరే మనకి ఇట్లాంటి వాటి ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా హార్ట్ సరిగ్గా పనిచేయదంటండి. ఇది ఉంటూ ఉంటది. ఇప్పుడు బ్లాక్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం మనమండి. సారీ. ఎట్లా వస్తాయి? కరోనరీ ఆర్టరీస్‌లో బ్లాక్స్ ఎలా వస్తాయంటే, సరైన ఆహార పదార్థం తీసుకోకపోవటం మూలన. అంటే మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో నెయ్యి, నూనెలు, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఆ రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని పోయి రక్తం సరిగ్గా ప్రవహించకుండా ఉంటదండి. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఈ రక్తనాళాల్లో కొవ్వు అంటే దాంట్లో కూడా ఈ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అని 2 రకాలు ఉంటాయండి. హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచిదండి. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డదండి. అదేందంటే రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్తం సరిగ్గా ప్రవహించకుండా ఉంటుంది. మనందరం అనుకుంటాం పోన్లే డాక్టర్ దగ్గరికెళ్తే ఆహ్, ఆహ్, ఆ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. ఆ కొవ్వంతా పోతుంది. కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోతే మన ఆహ్, రక్తనాళాలు సరిగ్గా పనిచేస్తాయి. హార్ట్ సరిగ్గా పనిచేస్తది అనుకుంటూ ఉంటారు. కానీ దానికసలు మందే లేదంటండి. అసలు దానికి మందే లేదట. ఈ రక్తనాళాల్లో కొవ్వు కరగడానికి మందే లేదటండి. వీళ్ళేం జేస్తారంటే డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ ఏందంటే రక్తం పలచబడటానికి ఇచ్చినప్పుడు ఒక 30% 40% కొవ్వు గనుక రక్తనాళాల్లో పేరుకొనుంటే పక్క నుంచి రక్తం వెళ్తూ ఉంటది. అది చేస్తారు గానీ, ఇది మాత్రం ఎవరి వల్ల అవ్వదంటండి. ఇప్పుడు కొంతమంది చెప్తారు కషాయాలు తాగండి మీకు రక్తనాళాలు బాగుంటాయి. దాంట్లో కొవ్వు కరిగిపోతుంది. లేతే అవి తినండి, ఇవి తినండి అని చెప్తారు. ఏవి తిన్నా, ఏ కషాయాలు తాగినా ఛాన్స్ లేదండి. ఏ మందు గూడా లేదంటండి అది కరిగించడానికి. కాకపోతే ఇంకొకటేంటంటే దీనికి ఎక్సర్‌సైజ్ యోగాసనాలు గానీ, ఎక్సర్‌సైజులు గానీ చేసుకుంటూ ఉంటే, ఇది ఏం చేస్తాయంటే ఆ కొవ్వుని ఇవి గూడా ఏం కరిగించలేవండి. అవేం చేస్తాయంటే మన శరీరంలో ఉన్న గొప్పతనం ఏందంటే, దాని పక్క నుంచే ఒక రక్తనాళాన్ని తయారు చేసుకొని, ఆ నాళం ద్వారా రక్తాన్ని ఇంకో దానికి కనెక్ట్ చేసుకొని, రక్తాన్ని ప్రవహించేటట్లు చేసుకుంటదంటండి. ఎంత గొప్పగా పనిచేస్తదో చూడండి. మన శరీరంలో ఉన్న అవయవాలు గానీ, మన గుండె గానీ, రక్తనాళాలు గానీ అంత బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇది ఒక రకమైనటువంటి బ్లాక్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఉండేటటువంటి బ్లాకు ఇట్లా కరోనరీ ఆర్టరీస్‌లో ఉంటది. ఇంకో బ్లాక్ ఎలా ఏర్పడతది అంటే, ఎక్కువగా సిగరెట్లు తాగే వాళ్ళకేందంటే, ఆ సిగరెట్స్‌లో అంటే అంత పొగాకు కదండీ అది. దాంట్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి విషపూరిత పదార్థం ఉంటదండి. అదేం చేస్తదంటే బ్లడ్‌ని గడ్డలు కట్టేటట్లు చేస్తుందండి. అందువల్ల ఇది ఎక్కువగా తాగే వాళ్ళకి కూడా లంగ్స్ సరిగ్గా పనిచేయలేవు. లంగ్స్ సరిగ్గా పనిచేయకపోతే ఈ హార్ట్ గూడా సరిగ్గా పనిచేయదు గదా! అందుకని జెప్పేసి ఆ రక్తంలో గడ్డలు అడ్డంగా ఉండడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా లేక అవి గూడా క్లాట్స్ లాగా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందండి. అందుకని ఇట్లా ఉంటాయి. క్లాట్స్ అనేవి ఏర్పడతాయి. గుండెలో కాదు. కరోనరీ ఆర్టరీస్‌లోనే బ్లాక్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి. ఇందాక నేను చెప్పబోయేది ఇప్పుడు చూద్దాం. అసలు గుండె జబ్బుకి కారణాలేవేంటో, ఎందుకొస్తాయి గుండె జబ్బులనేది ఒకసారి చూద్దాం. మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సరైన ఆహార పదార్థం తీసుకోకపోవటం వలన అని. తర్వాత థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోయినా, తర్వాత అధిక బరువున్నా సరే, ఇట్లాంటి షుగర్ ఎక్కువున్నా, అధిక రక్తపోటున్నా, శరీరంలో ఎసిడిటీ లెవెల్స్ ఎక్కువున్నా సరే, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎక్కువగా పులుపు, కారము, మసాలాలు, టాక్సిక్ ఉన్న పదార్థాలు, ఉప్పు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎక్కువ ఆ ఘాటుని తగ్గించుకోవడానికి ఎక్కువ వాటర్ తాగాల్సొస్తదండి. మనకి శరీరంలో ఎంత వాటర్ అవసరమో అంత తాగాలండి. మనం ఎక్కువ తాగడం వల్ల గూడా రక్తం ఎక్కువ పలచబడి, ఆ గుండె ఏం చేస్తదంటే, దాన్ని ప్రెషర్ చేయడానికి కష్టపడుతూ ఉంటదండి. ఎక్కువ ప్రెషర్‌తో పని చేయాల్సుంటది. అందుకని తగినంత నీరు తీసుకోండి. ఎక్కువ నీరు ఎక్కువ కావాలి అని ఆలోచించొద్దు. కాకపోతే ఈ మసాలాలు తినటం వల్ల మనకెక్కువ దాహం వేసి, ఎక్కువ తాగుతూ ఉంటాం. కాబట్టి మనం అయి తగ్గించుకుంటే, మనం ఇలాంటి స్థితి రాకుండా ఉంటదండి. ఇవన్నీ గూడా హార్మోన్స్ ఇంబాలెన్స్ వలన, తర్వాత ఫిజికల్ హార్ట్‌కి కార్డ్స్ రావడం వలన, సోల్ అటాచ్‌మెంట్ ఉన్నా, ఇందాక డైనమిక్ కార్డ్స్ లాంటివున్నా, బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నా, పాస్ట్ లైఫ్ కర్మలున్నా, తర్వాత జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి.
ఇంకొక మెయిన్ పాయింట్ కూడా బ్రెయిన్‌లో ఉన్నటువంటి వచ్చేటటువంటి సిగ్నల్స్ ద్వారానే మన హార్ట్ సరిగ్గా పనిచేస్తూ ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గుండెది ఎఫర్మేషన్ ఒక్కసారి చదువుదామండి. దాన్ని మనం క్షమించమని అడుగుదామండి. ఇట్లా అందరూ గుండె మీద చేయి పెట్టుకోండి. అందరం మనం చదువుదాం. ఓ హార్ట్, నువ్వు నా కోసం ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తున్నందుకు ధన్యవాదములు. నేను డాక్టర్‌ని కాకపోయినా నీ గురించి నేను చాలా తెలుసుకున్నాను. నేను చాలా అదృష్టవంతుడిని. ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు. నేను తెలిసి గాని, తెలియక గాని మీకు ఒత్తిడి రూపంలో, భావోద్వేగాల రూపంలో, పని రూపంలో, ఆలోచనల రూపంలో నీవు ఎక్కువ పని చేయాల్సి వచ్చేటట్లు చేశాను. దానికి నన్ను క్షమించు. నువ్వు నాకు నా జీవితాంతం వరకు కావాలి. నువ్వు నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నాకు శక్తి కేంద్రానివి. నువ్వు నన్ను చాలా శుభ్రంగా ఉంచుతావు. నాలో ఉన్న చెడునంతా బయటకు పంపిస్తావు. నాలోని కణాలు పునశ్చైతన్యం పొందేటట్లు చేస్తావు. ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు. ఈ రోజు నుంచి నీ గురించి నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను. నీకు ఇష్టం లేని పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఓ హార్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఇట్లాగా మనం ప్రతిరోజు గనక హార్ట్ గురించి మనం చదువుకుంటూ ఉన్నట్లయితే మన హార్ట్ కూడా దానికి కూడా ఆలోచనలను భావాల్ని గ్రహించే శక్తి ఉంటుంది కదండి. చక్కగా మనకి అది హ్యాపీగా పనిచేస్తుంటుంది. ఇంకొకటి ఇక్కడ మనకి భావోద్వేగాల వలన కూడా మన యొక్క అనాహత చక్రం ప్రభావితం చేయబడుతుందండి. మనం గనక ఎక్కువ నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ భావాలు గనక చేస్తూ ఉన్నట్లయితే అది కూడా అనాహత చక్రం దగ్గర దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అవి ఎలా ఉంటాయి దాని ప్రభావం అంటే భావోద్వేగాల యొక్క ఎనర్జీ మీ శరీరంలో ఉన్న రక్తం మీద ప్రభావం చూపిస్తుందండి. అది ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో తెలుసుకుందాం. ప్రేమ లేకపోవడము, ఎదుటి వారిని క్షమించలేకపోవడము, జీవితంలో ఆసక్తి లేకపోవడము, ఒంటరితనంగా ఎంతమంది ఉన్నా సరే ఒంటరితనంగా ఉండడము, ద్వేషము, దుఃఖము, కోపము, అసహనము, ఆగ్రహము ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయండి. అంటే మన ఎమోషన్స్ వలన, నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ భావాల వలన మన హార్ట్ చక్రం, అనాహత చక్రం కూడా ప్రభావితం అయ్యి ఇలా ఇబ్బందులకి మనల్ని గురి చేస్తూ ఉంటుంది. అసలు మనం వీటిని ఎలా తగ్గించుకోవచ్చు? మన భావోద్వేగాలని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని కూడా ప్రేమించండి. ప్రతి ఒక్కరికి క్షమాప్రార్థన చదవండి. మీ కొరకు, మీ ఆత్మ కొరకు డివైన్ ఫైర్ చేసుకోండి. ఎమోషనల్ ఫ్రీడమ్ హీలింగ్ ప్రతిరోజు చేసుకోండి. మీ భావోద్వేగాల్ని అది కంట్రోల్లో ఉంచుతుందండి. ఇంకా భూమాతకు, ప్రకృతి మాతకు మనము ఒక కృతజ్ఞత చూపిస్తూ వాటి కోసం కూడా డివైన్ ఫైర్ చేస్తూ ఉండాలి. మనకి చేతనైనంత జంతువులకు కానీ, పక్షులకు కానీ ఆహారం ఇస్తూ ఉండాలి. మీ ద్వారా ఇతరులు లబ్ధి పొందే విధంగా ప్రవర్తించండి. మీరు ఈ విధంగా చేయడం వలన శరీరంలోని ప్రతి కణము కూడా పునశ్చైతన్యం పొందుతుందండి. మీ శరీరంలో, మీ ఆరోగ్యంలో మార్పులు రావడం ప్రారంభమవుతూ ఉంటాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ సెల్స్ కూడా తిరిగి పునశ్చైతన్యం పొంది మంచి సెల్స్‌గా కూడా మారేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇలాగా మనం ఈ భావోద్వేగాల వలన కూడా మన అనాహత చక్రం అనేది ఇబ్బంది పడుతూ ఉంటదండి. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గుండె జబ్బు రావడం వలన వచ్చే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. గుండె జబ్బుకి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం చూద్దామండి. ఊబకాయము, మధుమేహము ఇవి తెలుసుకున్నాం కదండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుంది హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు హార్ట్ అనేది చూద్దాం. ఒక ఛాతీ పట్టి అంటే ఛాతీ మీద పట్టి మెల్లి తిప్పినట్టుగా పెయిన్ ఉంటదంటండి. ఆ పెయిన్ అది హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇంకొకటి ఒక మనిషిని గనక నిలబెడితే ఈ హార్ట్ మీద ఎంత బరువు అయితే ఉంటుందో అంత బరువు ఉంటుందంటండి ఇక్కడ గుండె దగ్గర. అది కూడా హార్ట్ ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చండి. ఇంకొకటి ఏంటంటే గుండె నుంచి నొప్పి ఈ ఎడమ చేతి వైపు గుండా ఈ రేడియేట్ అవుతూ ఉంటుంది. ఎడమ చేతి వైపు మొత్తం కూడా రేడియేట్ అవుతూ ఉంటుందండి. ఇంకా కొంతమందికి ఏంటంటే మనుషులు నడుస్తూ ఉంటారు కదా, స్లోగా నడుస్తున్నా సరే గుండె దగ్గర నొప్పి వస్తూ ఉంటుందండి. ఇది కూడా హార్ట్ ప్రాబ్లం అని చెప్పొచ్చండి. ఇంకొకటి చెమటలు పట్టడము, ఆయాసం రావడము ఇట్లాంటివన్నీ వస్తుంది. ఇంకా ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండడం వల్ల కూడా
మనకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని మనం డిసైడ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు. బజార్‌లో వెళ్ళేవాళ్ళు కానీ, ఈ బండి మీద వెళ్ళేవాళ్ళు కానీ, కార్‌లో వెళ్ళేవాళ్ళు కానీ ఫోన్ చేసి మరీ అడుగుతుంటారు. మేడం ఇక్కడ కొంచెం హార్ట్ దగ్గర పెయిన్ ఉంది మేడం. అది గ్యాస్ పెయినా? హార్ట్ పెయినా? ఒకసారి చెప్పండి మేడం. ప్లీజ్ మేడం అని అడుగుతూ ఉంటారు. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మంట గనక ఉన్నట్లయితే ఇక్కడ మంటొస్తూ ఉంటది. అది హార్ట్ బర్న్స్ అంటారు. కానీ అదైతే హార్ట్ ప్రాబ్లమ్ కాదండి. గుండెలో మంట పేరు చెప్తారు గానీ అదైతే హార్ట్ ప్రాబ్లమ్ కింద రాదు. అంటే మనం యాసిడ్ ఉన్నటువంటి పదార్థాలు తినడం వల్ల వచ్చేటటువంటి మంట తప్పితే మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్ వల్ల వచ్చేటటువంటి మంటైతే కాదండి. ఇంకొకటి ఆక్సిజన్ గూడా నార్మల్‌గా ఉంటుంది. ఈ గ్యాస్ పెయిన్‌లో. ఇక్కడేందంటే తక్కువగా ఉంటది. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడైతే తక్కువుంటుంది. ఇదైతే నార్మల్‌గా ఉంటుందండి దీంట్లో. ఇది మనం చూసుకొని మనం జాగ్రత్తగా చేసుకుంటే మనం ఇబ్బంది లేకుండా ఉండొచ్చండి. మనం తినే లైఫ్ స్టైల్, మన జీవన విధానం, మంచి ఆహారాలు తినడము, మంచిగా ఎక్సర్‌సైజులు జేసుకోవడం. చూడండి మనం ఎక్సర్‌సైజులు, యోగాసనాలు చేసుకోవడం వల్ల కొత్త రక్తనాళాలు ఏర్పడి అక్కడి నుంచి రక్తం అక్కడ గడ్డగట్టినా సరే ఇంకో ప్లేస్ నుంచి రక్తాన్ని తీసుకుంటూ వదులుతూ సరఫరా చేస్తూ ఉంటదండి. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయమండి అది గూడా. అలా చేసుకోండి. ఇప్పుడు మనం హార్ట్‌ని హీలింగ్ చేసే విధానం తెలుసుకుందామండి. ఎట్లా హార్ట్‌ని హీల్ జేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్టు ఇప్పుడు అంతకుముందు వేరండి. ఇప్పుడు మారింది గాబట్టి ఇప్పుడు పద్ధతి చెప్తానండి. ఫస్ట్ ఫిజికల్ బాడీకి, ఎనర్జీ బాడీకి, ఎమోషనల్ బాడీకి, మెంటల్ బాడీకి ఆరాని సెపరేట్‌గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇడా, పింగళ, సుషుమ్నా నాడుల్ని సెపరేట్‌గా ఫిజికల్ బాడీకి, ఎనర్జీ బాడీకి, ఎమోషనల్ బాడీకి, మెంటల్ బాడీకి సెపరేట్‌గా చేసుకోవాలి. ఈ చేసుకున్న తర్వాత అన్ని చక్రాలను హీల్ అండ్ కండిషన్ చేసుకుంటే మంచిది. లేదు మాకంత టైం లేదండి అంటే సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని, అనాహత చక్రాన్ని ఫస్ట్ హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ హార్ట్‌లో ఉన్నటువంటి 4 చాంబర్స్ ఫస్ట్ చాంబర్, సెకండ్ చాంబర్, థర్డ్ చాంబర్, ఫోర్త్ చాంబర్ ఈ 4 గదుల్ని గూడా మనం హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎడమ వైపు ఉన్నటువంటి పామ్ చక్రాన్ని, అరచేతి చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేయాలి. హీల్ అండ్ కండిషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. ఎవరికైనా హార్ట్‌లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అని తెలిసినా అంటే డాక్టర్ దగ్గరికెళ్ళి టెస్ట్‌లు చేయించుకొని ఇవి ఉన్నాయి అని తెలిస్తే డైరెక్ట్‌గా మనం చేసేసుకోవచ్చు. లేదు మన డాక్టర్ దగ్గరికెళ్ళలేదు. ఏమైనా డౌట్ ఉంది అన్నా సరే మన హార్ట్‌లో ఉన్నటువంటి అదే కరోనరీ ఆర్టరీస్‌లో ఉన్నటువంటి బ్లాక్స్‌ని మనం హీల్ జేసుకోవచ్చు. ఎట్లా జేసుకోవాలి అంటే హీలింగ్ బ్యాండ్ నా యొక్క రైట్ కరోనరీ ఆర్టరీలో ఉన్న, లెఫ్ట్ కరోనరీ ఆర్టరీలో ఉన్న బ్లాక్స్ ఉంటే లేజర్ లాగా పనిచేస్తూ డిసింటిగ్రేట్ చేసి డిజాల్వ్ చెయ్యి అని చెప్పి చేసుకోవచ్చండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం గదా! ఇడ్లీ సైజ్‌లో చేస్తూ ఉంటాం. 1, 2, 3 స్టాప్ 1, 2, 3 అని జేస్తాం. ఈ బ్లాక్స్‌కి కరోనరీ ఆర్టరీస్‌లో ఉన్నటువంటి బ్లాక్స్‌ని హీల్ చేయటం ఎట్లా అంటే అది మనం గనక టీవీ ఆన్ చేస్తాం గదా! రిమోట్ తోటి ఒక చిన్న లైట్ వెలుగుతుంది కదా! ఆ చిన్న లైట్ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత చిన్నగా తిప్పాలండి. 1, 2, 3 స్టాప్ 1, 2, 3 1, 2, 3 స్టాప్ 1, 2, 3 అందుకని అంత స్లోగా మనం ఈ కరోనరీ ఆర్టరీస్‌లో ఉన్నటువంటి బ్లాక్స్‌ని మనం లేజర్ లాగా పనిచేస్తూ డిసింటిగ్రేట్ చేసి డిజాల్వ్ చేయాలండి. అలా చేసుకోవచ్చు హీలింగ్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే గనక అడగండి చెప్తాను. నేనేంటంటే డీప్‌గా కాకుండా మనకి ఎంతవరకైతే అవసరమో, మనకి ఎంతవరకైతే అర్థమవుతుందో అంతవరకు చెప్పానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక అడగండి క్లారిఫై చేస్తాను. యాక్చువల్‌గానండి ఒక చిన్నది చెప్తాను నేను. అంటే మనకి గుండెలో మంటకి మన డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే గుండెలో మంట లేకపోతే అది హార్ట్ ప్రాబ్లమా అన్నది నాకు తెలిసింది చెప్తాను. నాకు చిన్నది. ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు వ్యాన్ పట్టుకెళ్ళండి. బయటికెళ్ళండి. మీరు పర్స్ ఎలా పట్టుకెళ్తారో వ్యాన్ మీ చేత్తో పట్టుకెళ్ళి మీ పర్స్ జేబులో పెట్టుకుంటారు, మీ బ్యాగ్‌లో పెట్టుకుంటారు, ఎక్కడైనా పెట్టుకోండి. మీకు ఇలా గుండె మంటగా వచ్చినప్పుడు వ్యాన్ తీసి జస్ట్ హీల్ అండ్ కండిషన్ చేసుకోండి ఆ మంటని. మీకు 1 మినిట్‌లో తగ్గిపోతుంది. తగ్గిపోతే అది హార్ట్ ప్రాబ్లమ్ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటేంటంటే మీకు అది హార్ట్ ప్రాబ్లమ్ అయితే కనుక మీకు బ్రీత్ షార్టెన్ అయిపోతుంది. అంటే ఇందాక మేడం మీకు డిస్క్రైబ్ చేశారు. మన బ్లడ్ ఫస్ట్ వాల్‌లో నుంచి సెకండ్ దాంట్లోకెళ్ళి పల్మనరీలోకెళ్ళి లంగ్స్‌లోకెళ్తుంది కదా! అది పనిచేయటం ఎప్పుడైతే గుండె తగ్గిపోయిందో మన లంగ్స్ కూడా మనం బ్రీత్ మహా అయితే కంఠం వరకు తీసుకుంటే చాలా గొప్పండి. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. మీ పొట్ట వరకు వెళ్ళదు శ్వాస. ఎప్పుడైతే మీ పొట్ట వరకు శ్వాస వెళ్ళటం లేదో, మీరు బ్రీత్ తీసుకోలేకపోతున్నారో అది మీకు హార్ట్ ప్రాబ్లమ్ కింద మీరు అనలైజ్ చేసుకోవచ్చు. సో, ఈ 2 డిఫరెన్షియేషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు
హార్ట్ ప్రాబ్లమా హార్ట్ మంట అన్నది మీరు తెలుసుకోగలుగుతారు ఎవరైనా సరే. ఓకే అండి, క్లోజ్ చేసుకుందాము. థ్యాంక్ యూ అండి అందరూ పార్టిసిపేట్ చేసినందుకు.